నిద్రపోతున్న శరణ్య వైపు దర్శన్ అలా ప్రేమగా చూస్తూ ఉండేటప్పటికి అప్పుడే శరణ్య నడుముపై ఒక దోమ వచ్చి వాలుతుంది. దర్శన్ ఒక్కసారిగా ఇష్యూ వెళ్ళు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇప్పుడు శరణ్య నడుము మీద ఎందుకు వాలావని దర్శన్ దోమతో మాట్లాడుతున్నా కానీ దోమ శరణ్య నడుము నుంచి పోకపోయేసరికి దర్శన్ ఒక్కసారిగా దోమను అల్లించే ప్రయత్నంలో శరణ్య నడుము మీద ఒక్కటి కొడతాడు. వెంటనే నిద్రలోంచి శరణ్య లేచి అమ్మా నొప్పి అని అంటూ ఉంటుంది. తర్వాత ఎదురుగా ఉన్న దర్శన్ వైపు చూస్తూ ఏంటండి ఎందుకు నన్ను కొట్టారు అని అడుగుతూ ఉండేసరికి అప్పుడు దర్శన్ అది కాదు శరణ్య, నీ నడుము మీద దోమ వచ్చి వాలింది, దోమను కొట్టబోయి ఆ దెబ్బ నీకు తగిలింది శరణ్య అని దర్శన్ అంటూ ఉండేసరికి అప్పుడు శరణ్య మాత్రం ఆపండి మీ దోమ కథలు, ఇంకా నిద్రపోండి, ఇప్పటికే చాలా లేట్ అయిందని శరణ్య దర్శన్తో అంటూ ఉంటుంటే సరే శరణ్య ఒక్క నిమిషం ఉండు ఇప్పుడే వస్తానని దర్శన్ శరణ్యతో అనుకుంటూ బెడ్ దిగి పక్కకి నడుచుకుంటూ వస్తుంటే అప్పటికే రూమ్లో ఉన్న సౌమ్య బెడ్ కింద దర్శన్ శరణ్య చూడకుండా బెడ్ కింద దాక్కొని ఉంటుంది. దర్శన్ వస్తుంటే అప్పుడే కరెక్ట్గా సౌమ్య తన చెయ్యి తీసే లోపల దర్శన్ తన చెయ్యిని తొక్కుకుంటూ వెళ్తాడు. పక్కకి వెళ్ళి కప్బోర్డ్లో ఉన్న ఆ ఛార్జింగ్ బ్యాట్ని తీసుకొని వస్తూ శరణ్య దగ్గరికి వస్తూ ఉంటే మళ్ళీ సౌమ్యది ఇంకో చెయ్యి కూడా బెడ్ కింద నుంచి తీస్తూ ఉండేసరికి ఈ లోపల దర్శన్ సౌమ్య రెండో చెయ్యి కూడా గట్టిగా తొక్కుతాడు. సౌమ్య మాత్రం రెండు చేతులు దర్శన్ తొక్కటంతో అమ్మా నొప్పి అని బయటకి అరవలేక నోరు మూసుకొని లోపలే బాధపడుతూ ఉంటుంది. ఈ లోపల ఎలక్ట్రికల్ బ్యాట్ తీసుకొని దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి శరణ్య ఇప్పుడు నువ్వు హ్యాపీగా పడుకో, ఏ దోమ వచ్చి నిన్ను కుడుతుందో నేను చూస్తాను, ఈ బ్యాట్తో దోమల పని చెప్తానని దర్శన్ శరణ్యతో అంటూ ఉండేసరికి అప్పుడు శరణ్య ఏమండి అగో అటువైపుగా దోమ ఉందండి అని చెప్పేసరికి దర్శన్ ఎక్కడా అని దోమ ఎక్కడ కనిపించిపోవడంతో ఒక్కసారిగా బెడ్ పైకి ఎక్కి కూడా మొత్తం చూస్తూ ఉంటాడు. అప్పుడు శరణ్య ఇదిగోండి ఇటువైపు కూడా ఒక దోమ ఉందని అలా శరణ్య దర్శన్ ఇద్దరు కలిసి దోమని చంపే ప్రయత్నం చేస్తూ ఒక్కసారిగా దర్శన్ పక్కనే ఉన్న శరణ్య బుగ్గపై దగ్గరగా వచ్చి ముద్దు పెడతాడు. దర్శన్ బుగ్గపై ముద్దు పెట్టేసరికి శరణ్య ప్రేమతో సిగ్గుపడుతూ ఉంటుంది. దర్శన్ కూడా శరణ్య వైపు అలాగే ప్రేమగా చూస్తూ ఉంటే శరణ్య దర్శన్ వైపు చూసే ప్రయత్నంలో దర్శన్ వెనకాల ఉన్న అద్దంలో బెడ్ కింద సౌమ్య దాక్కుని ఉండటం శరణ్య గమనిస్తుంది. ఓహో నువ్వు ఇక్కడే ఉన్నావానే, ఉండు ఒక్క నిమిషం నీ సంగతి చెప్తాను ఈరోజు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి రానున్న ఎపిసోడ్స్లో బెడ్ కింద దాక్కుని ఉన్న సౌమ్యకి శరణ్య ఎలా బుద్ధి చెప్పనుందనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.